హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ బిగినర్స్ ఉంటారు కదండి, అంటే కొత్తగా వంట రాని వాళ్ళు, వంట అప్పుడే ట్రై చేయాలి అనుకునే వాళ్ళు నేను చేసే వీడియోని ఒకసారి దగ్గర పెట్టుకొని ట్రై చేయండి. మీ వంట మీకే చాలా బాగా నచ్చుతుంది. ఏం లేదండి, నేనైతే ఇక్కడ అరటికాయ ఫ్రై చేస్తున్నాను. బాండీలో వాటర్ తీసుకొని పసుపు సాల్ట్ వేసి బాగా కరగనివ్వాలండి. అలా వేయడం వల్ల ఏంటంటే మనం పీల్ ఆఫ్ చేసిన అరటికాయ అనేది నల్లగా అయిపోకుండా మంచిగా ఫ్రెష్గా ఉంటుంది. ఎలా అంటే మనం తొక్క తీసినప్పుడు ఎంత ఫ్రెష్గా అయితే ఉంటుందో అలాగే ఆ వాటర్లో వేయడం వల్ల నల్లగా అయిపోకుండా అదే ఫ్రెష్ అనేది మనకు కనిపిస్తుందండి. అదే ఫ్రెష్గా అలాగే ఉండాలి అంటే కనుక మనం ఖచ్చితంగా పసుపు మరియు ఇంకా సాల్ట్ వేసిన వాటర్ అయితే కన్ఫామ్గా రెడీ చేసుకోవాలండి. అలా రెడీ చేసుకున్న తర్వాత మనం పీల్ ఆఫ్ చేసుకున్న 3 అరటిపండ్లని అందులో వేయాలి. నేనైతే ఇక్కడ 3 అరటిపండ్లు తీసుకున్నాను. మీ క్వాంటిటీకి తగ్గట్టు మీకు ఎన్నైతే కావాలో అన్ని తీసుకోండి. అలా తీసుకున్న వాటిని పీల్ ఆఫ్ చేసుకొని మనం రెడీగా చేసి పెట్టుకున్న వాటర్లో అయితే మూడింటిని అందులో వేసేసి ఒక 2 నిమిషాలు అయితే నాననివ్వాలి. అలా 2 నిమిషాలు నాననివ్వడం వల్ల ఏంటంటే నల్లగా అవ్వకుండా చాలా ఫ్రెష్గా అనేది ఉంటుంది. అలా ఫ్రెష్గా ఉంటే బాగుంటుందండి. నల్లగా అయితే ఏంటంటే గరిపోయింది, టేస్ట్ మంచిగా రాకుండా ఉంటుందండి. ఇక్కడ చూస్తున్నట్టయితే మీకే అర్థమవుతుంది ఎంత ఫ్రెష్గా ఉంది అనేది. అలా ఒక్కొక్క దాన్ని తీసుకొని నేను చూపిస్తున్నట్టుగా సన్న సన్న ముక్కలుగా తరుక్కోవాలండి. ఎంత సన్నగా తరుక్కుంటే అంత టేస్ట్గా ఉంటుందండి మనకు కర్రీ అనేది. త్వరగా ఫ్రై అవుతుంది, ఎక్కువ టైం అనేది తీసుకోదు మనకి. బిగినర్స్ ఏంటంటే ఎలా కట్ చేయాలి అనేది కూడా తెలియక పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేస్తారు. అలా కాదండి, ఇలా సన్నగా తరుక్కొని అన్ని ముక్కల్ని పక్కన పెట్టుకోండి. ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా అలా పక్కన పెట్టుకొని స్టవ్ పైన బాండీ పెట్టేసి బాండీలో కొంచెం అంతా ఆయిల్ వేయండి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత పోపు పెట్టాలండి. ఇక్కడ మనం ఇప్పుడు పోపు పెట్టాలంటే ముందుగా ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేయాలి. ఇక్కడ నేను చూపిస్తున్నట్టు పచ్చిపప్పు, మినప్పప్పు, ఆవాలు, ఇంకా జీలకర్ర. నేను ముందు 3 కలిపి పెట్టుకుంటానండి, వేరువేరుగా ఎప్పుడు పెట్టుకోను. అలా పెట్టుకున్న తర్వాత ఆనియన్లో హాఫ్, అంటే ఫుల్ వేయకూడదండి, హాఫ్ మాత్రమే సన్నగా తరుక్కొని వేసి కొంచెం అంత 4-5 కరివేపాకు రెబ్బల్ని వేసి గోల్డెన్ ఫ్రై కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి పోపు అనేది. అలా పోపు కలర్ చేంజ్ అయిన తర్వాత చూస్తున్నారు కదా, ఇక్కడ చేంజ్ అయిపోయింది. మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కల్ని అందులో వేసేసి ఇక్కడ నేను పసుపు ఇంకా సాల్ట్ ముందే వేస్తున్నానండి. పసుపు సాల్ట్ నేను ఏ కర్రీకైనా ముందే వేస్తానండి. ఎందుకంటారేమో, అలా ముందే వేయడం వల్ల ఏంటంటే ముక్కలకి ఉప్పు పడుతుంది. పసుపు ఇంకా సాల్ట్ వేయడం వల్ల కర్రీ త్వరగా ఫ్రై అవుతుంది, ఎక్కువ టైం అనేది తీసుకోదు. ఇక్కడ చూస్తున్నట్టయితే కనుక మీకు అర్థమవుతుంది, త్వరగా ఫ్రై అయిపోయింది. అలా ఫ్రై అయిన తర్వాత మీరు ఎంత కారం అయితే తినగలరో అంత కారాన్ని అందులో వేయాలి కర్రీలో. ఫ్రైలో ఏంటంటే కర్రీ కొంచెం తక్కువ ఉంటేనే ఫ్రై బాగుంటుంది. ఇంకా కారం ఎక్కువ ఉంటే ఏంటంటే ఫ్రై అనేది మంచిగా అనిపించదు. కారం కొంచెం తక్కువే ఉండాలి. అలా కారం కొంచెం లైట్గా వేసుకొని బాగా కలిపేసి ఒక 10 నిమిషాలైనా మగ్గాలండి. 10 నిమిషాలు కూడా మగ్గకపోతే కారం పచ్చివాసన వస్తుందండి. ఇక్కడ చూసారా, నేను ఇక్కడ సీక్రెట్ మసాలా వేసాను. సీక్రెట్ మసాలా అంటే ఏంటో అనుకుంటారేమో, ఏమీ లేదండి. నేను ఎప్పుడైనా వెల్లుల్లి, ధనియాలు అప్పటికప్పుడు మిక్సీ పట్టేస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ. కర్రీ చేయని వాళ్ళు కూడా సింపుల్గా